ఈరోజు మా నాన్నగారు వస్తున్నారండి మన ఇంటికి. ఏంటి మావయ్య వస్తున్నాడా ఇంటికి? ఎప్పుడే? ఈ రోజేనండి, అదిగో మాటల్లోనే వచ్చేసారు. ఆ లక్ష్మి, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను నాన్న. అల్లుడు గారు బాగున్నారా మీరు? బాగున్నాను మావయ్య గారు. అల్లెల్లెల్లెల్లె, నా మనవడు ఎలా ఉన్నాడు? జబర్దస్త్గా ఉన్నాను తాతయ్య. తాతయ్య, నా కోసం ఏం తెచ్చావు? నీకోసం పటాసులు, పెద్ద రాకెట్ తీసుకొచ్చానా. ఇంత పెద్ద రాకెటా? అవునానా, ఈ రాకెట్ 3 కిలోమీటర్ దూరం వెళ్తుంది. థ్యాంక్ యూ తాతయ్య. ఇందా పట్టుకో. తాతయ్య, నేను పటాకులు ఇప్పుడే పేల్చినా? వద్దు నాన్న, ఇప్పుడొద్దు. లేదు తాతయ్య, నేను ఇప్పుడే పేల్చుతా. పెద్దోళ్ళు చెప్పినప్పుడు వినాలి. అరే కొట్టకు, ఇంకా చిన్నపిల్లడు కదా. కదరా నాన్న. అరే అరే ఏం చేస్తున్నావు? అరే 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 ఏం చేస్తున్నావు? ఎంత పని చేసావురా? నీలాంటి కొడుకు ఎవరికి ఉండకూడదు. మా నాన్నకి నేనంటే ఎంత ప్రేమో. అమ్మా, అయ్యా, అడడడడా. నాన్న, నొప్పిగా ఉందా? లేదమ్మా, మజా వస్తుంది. కావాలా నీకు కూడా? నార్మల్ పేదవా. వెనకాలకు చూడకండి నాన్న, మీరు తట్టుకోలేరు. ఇదిగో ఆ కుర్చీలో కూర్చోండి. ఎలా కూర్చోను? ఓ, అవును కదా, వెనక్కి తిరిగి పడుకోండి. అలాగే. అబ్బో, అమ్మా, అయ్యో. ఇది ఎక్కడుంది నొప్పి? చూపియండి. పావుతులకి మీ ఇంటికి వచ్చి నేను తప్పు చేశా. వెళ్ళిపోతా మా ఇంటికి. తాతయ్య, మీ ఇల్లు ఇక్కడి నుంచి ఎంత దూరం ఉంటుంది? కరెక్ట్ గా 3 కిలోమీటర్లు ఉంటదిరా. హాయ్, 3 కిలోమీటర్లా? ఒకసారి రాకెట్ పట్టుకోండి చేతిలో. ఇప్పుడు ఎందుకురా? పట్టుకో తాతయ్య, చెప్తాను. సరే పట్టుకున్నాలే. ఏం చేస్తున్నావురా? అరే అరే ఏం చేస్తున్నావు? నాన్న, నాన్న, ఎక్కడ్రా మా నాన్న? అమ్మా, తాతయ్య రాకెట్ ఎక్కి ఇంటికి వెళ్ళిపోయారు. ఎంత పని చేసావురా నాన్న?